మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా. మనకిది జీవిత శుభదినము తండ్రిని పొగడగలవ దినము మనకిది జీవిత శుభదినము తండ్రిని పొగడగలవ దినము దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gada Inna-Reddy and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani and family members. Thanksgiving Mass to Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Adagatla Nancy Monica, to rest in peace, Mass offered by family members. For good health of P. Babu Rao, healing from asthma, and for good health of P. Ratnam, for the Cyril Das SVD, and healing of Y. Nikita from pancreatic problem, and for the intentions of P. Sagar, Padmini, Mass offered by P. Babu Rao and Ratnam. ఈ యొక్క విన్నపాలను మనం దేవునికి సమర్పిస్తూ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రవేశవచనము. గలిలియ సరస్సు తీరమున యేసు నడుచుచు జబెదాయి కుమారులైన యాకోబు యోహానును ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. తనను అనుసరింపుము అని యేసు వారిని ఆహ్వానించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క శ్రీ సభ మరి ముఖ్యంగా యేసు ప్రభుకు శిష్యుల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడినటువంటి ఒక శిష్యుడి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. పునీత యాకోబు గారి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సువిశేష పట్టణంలో విన్నట్లయితే పునీత యాకోబు గారి తల్లి యేసు ప్రభును తన ఇద్దరు కుమారుల్లో ఒకరికి కుడివైపున మరొకరికి ఎడం వైపున స్థానం ఒసగమని ప్రభువును వేడుకున్న విధంగా ఆ యొక్క ప్రభుతో పాటు సేవ చేయాలని తపన తన తల్లికి, అదేవిధంగా కుమారులలో ఒకడైనటువంటి యాకోబుకు ఉన్న విధంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మనకు తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తుతో పాటు మనము జీవించాలంటే మన భౌతిక దేహమందు యేసుక్రీస్తు మరణమును మనం కూడా మోయాలి. అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించి మనకు నూతన జీవితాన్ని ఇచ్చి ఉండగా మనము కూడా క్రీస్తు కోసం మరణించి నూతన జీవితాన్ని పొందుకోవాలనేటువంటి తాత్పర్యమును పౌలు గారు మనకు బోధిస్తున్నారు. మరి యొక్క పునీతుడి ద్వారా మనము మన జీవితంలో ఎన్నో మంచి గుణాలు అలవర్చుకోవడానికి అవకాశం ఉండగా మనల్ని మనం చేసుకుందాం. మనం చేసిన తప్పిదములను, మనం చేసిన పాపములను ప్రభువుకి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతము పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతము పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా
మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివిన గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివిన గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా. త్రియేక దేవునికి మహిమా, తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా. త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును దారవోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటనము ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ శ్రీ సభ నిరతము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 7 నుండి 15 వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు.
మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడును ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. సర్వదా మా భౌతిక శరీరములలో మేము యేసు మరణమును మోయిచుందుము. ఏలైనా ఆయన జీవము కూడా మన శరీరముల యందే ప్రదర్శింపబడును గదా. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాని అందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలడు కనుక మేమును విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వాని స్తోత్రించెదా, నరరూపి అయిన వాని స్తోత్రించెదా. మోక్షద్వారము తెరచిన వాని స్తోత్రించెదా, మోక్షద్వారము తెరచిన వాని స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. కన్యమరియ తనయుని స్తోత్రించెదా, కన్యమరియ తనయుని స్తోత్రించెదా. వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా, వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వాని స్తోత్రించెదా, నరరూపి అయిన వాని స్తోత్రించెదా. మోక్షద్వారము తెరచిన వాని స్తోత్రించెదా, మోక్షద్వారము తెరచిన వాని స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర
యేసురాజుని స్తోత్రించెదా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 28 వరకు. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులోకి యేసు, మీరు కోరినది ఏమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురును సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరిట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపలను క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము మొదటి పట్టణంలోను సువిశేష పట్టణంలో విని ఉన్నాము. మరి ముఖ్యంగా పౌలు గారు చెప్తున్న విషయాలు, అదేవిధంగా జెబెదాయి కుమారుల యొక్క తల్లి యేసు ప్రభుతో సంభాషిస్తున్నటువంటి ఆ యొక్క సంభాషణను మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈరోజు పునీత యాకోబు గారి ఉత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకుంటుండగా ఆ యొక్క జెబెదాయి కుమారుల యొక్క తల్లి యేసు ప్రభును ప్రత్యేకంగా కోరుకున్నటువంటి ఒక విన్నపం ఏమిటంటే, 12 మంది శిష్యులు ఉండగా ఇదిగో నా కుమారులకు ఇరువురికి కూడా ఒకరికి కుడివైపున మరి ఒకరికి ఎడం వైపున స్థానాన్ని ఒసగమని ఆమె యేసు ప్రభును ప్రార్థిస్తూ ఉండడం మనం వింటూ ఉన్నాం. ఇది విన్నప్పుడు మనకు 2 విధాలుగా ఆలోచనలు వస్తాయి. ఒకటి, ఒక తల్లి తన కుమారులు ఇరువురు కూడా యేసు ప్రభువుకు దగ్గరగా ఉండాలి అనే తపన ఆమెలో ఉందని గ్రహించవచ్చు. రెండవదిగా ఆలోచించుకుంటే 12 మంది శిష్యులు ఉండగా తను మాత్రం తన కుమారులకే ఆ స్థానం కావాలి అని కోరుకోవడంలో స్వార్థం ఉంది అని కూడా మనము ఆలోచించుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని ఈ 2 విధాలుగా మనం ధ్యానించుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకటి, తన యొక్క బిడ్డలు యేసు ప్రభుకు దగ్గరగా ఉండాలని కోరుకోవడం. రెండవది,
తక్కిన 10 మంది శిష్యులు ఉన్నప్పటికీ కేవలం తన కుమారులకే ఆ స్థానం దక్కాలని కోరుకోవడంలో స్వార్థం ఉంది అని కూడా మనము ధ్యానించుకోవచ్చు. అనగా ఒకటి పాజిటివ్గా, రెండవది నెగిటివ్గా. కానీ ఏదైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గుర్తించాలి, ఈ యొక్క సమాజంలో మరి ముఖ్యంగా ఈ యొక్క రోజులలో తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవము పిల్లలు ఇవ్వడం లేదు అనేది మనం అన్ని చోట్ల వింటూ ఉన్నాం. నేను చెప్పేదే కాదు, మీరు చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. మీ కుటుంబంలో పిల్లలు లేనప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో ఆవేదనను వ్యక్తపరుస్తుంటారు. ఫాదర్ గారండి, మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అని ఎంతగానో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు, ఎన్నెన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. మరి పిల్లలు కావాలి అనేటువంటి ఒక కోరికను దేవునికి వ్యక్తపరుస్తుంటారు. అదే తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం చూసినప్పుడు దానికి హద్దులు ఉండవు. వారి యొక్క ఆనందానికి హద్దులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క సంతోషం మాటల్లో వ్యక్తపరిచేది కాదు. కానీ అంత ఆనందం కలిగినప్పుడు అదే తల్లిదండ్రులు మరి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని దూరం చేస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు లేనిపోని మాటలు అంటూ ఉన్నప్పుడు, వాళ్ళని కించపరుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క హృదయం ఎంత నలిగిపోతుందో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి. వాళ్ళు సమస్తము కూడా ఇచ్చివేసి కష్టపడి పిల్లలను సన్మార్గంలో నడిపించాలనే ఆలోచనతో, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనే తపనతో వాళ్ళు కష్టపడి పనిచేసి సమస్తము కూడా పిల్లల కోసం కృషి చేస్తూ ఉండగా పెరిగి పెద్దయినటువంటి పిల్లలు మాత్రం తల్లిదండ్రులను లెక్క లేకుండా మాట్లాడుతూ ఉండడం మనం ఈ రోజుల్లో సమాజంలో చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో సమాజాలు మనం గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళకి ప్రేమ ఉంది. అయినప్పటికీ ఈ రోజుల్లో మనము ఇన్స్టాంట్ ప్రపంచానికి అలవాటు పడిన తర్వాత, అనగా మనకు అన్నీ కూడా చిటికి వేస్తే అందుబాటులో ఉండే ప్రపంచం ఈరోజు. ఇలా అందుబాటులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అవుట్డేట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులను అవుట్డేట్ అని పిలుస్తున్నారు. మరికొంది యువకులు మాట్లాడుతున్నప్పుడు నాతో చెప్పే విషయాలు ఏంటంటే, ఫాదర్ వాళ్ళు ఓల్డ్, వాళ్ళు ముసలి వాళ్ళకేం తెలియదు సమాజం గురించి. ఇలాంటి మాటలు తల్లిదండ్రులు విన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి గమనించాలి, వాళ్ళకి ఎంత దుఃఖం వేస్తుందో. ఎందుకంటే నీకన్నా నాకన్నా ముందుగా మన తల్లిదండ్రులు ఈ సమాజంలో జీవించారు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. నీకన్నా నాకన్నా వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంది. వాళ్ళు చదువుకోకుండా పోయి ఉండొచ్చు, నీలాగా డిగ్రీలు ఉండకపోయి ఉండొచ్చు, నీలాగా టాలెంట్స్ వాళ్ళకి లేకపోవచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, నీకన్నా ముందుగా వాళ్ళు ఈ లోకంలో జీవించి అనుభవం కలిగి నీ కోసం కృషి చేశారని ప్రతి పిల్లలకు కూడా, ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అందుకనే ఈ యొక్క ఆజ్ఞలను నీవు నేను గమనిస్తే 10 ఆజ్ఞలలో 3 ఆజ్ఞలు దేవుని గురించి సంబంధించిన వండగా 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలని ఇవ్వబడింది. అనగా దేవుని స్థానం తర్వాత తల్లిదండ్రులకు అంతటి స్థానం ఇవ్వబడుతుంది. దేవుడే ఇచ్చాడని నీవు నేను గ్రహించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క యాకోబు గారి ఉత్సవాన్ని మనం జరుపుకుంటుండగా ఆ యొక్క తల్లి యేసు ప్రభును అడగడంలో తప్పు లేదు. మనము దేవుని బిడ్డలం కావున దేవుని ఏ కోరిక వ్యక్తపరచడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ కోరిక నెరవేర్చాలన్నా ఇవ్వకూడదన్నా అది కేవలం దేవుని యొక్క ఆధీనంలో మాత్రమే ఉంది. అడిగే హక్కు మనకుంది, కానీ ఇచ్చే హక్కు మాత్రం దేవునికి మాత్రమే ఉంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకును. అనగా ఒక విషయం పట్ల నీవు నేను శ్రమించినప్పుడు అది మనం ఖచ్చితంగా కావాలి అనుకోవడం కన్నా అది దేవుని చిత్తం అయితే బాగుంటుంది అని ఆశించడంలోనే చాలా చాలా మంచిదని నీవు నేను గ్రహించాలి. ప్రియ సోదరి సోదరులారా,
ఈరోజు ఈ యొక్క జబదాయి కుమారుల యొక్క తల్లి అడిగినటువంటి ఒక విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, ఆ యొక్క తల్లి ఏదో అడగాలనేటువంటి ఆతురత ఆమెలో కనబడుతుండగా ప్రభువే స్వయంగా అడుగుతున్నాడు, అమ్మా నీ యొక్క ఆశ ఏమిటి, నీ యొక్క కోరిక ఏమిటి, వ్యక్తపరచు అని అడుగుతూ ఉండాలని ఒకసారి మన వాక్యంలో చదువుకుందాం. నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడిని నీ కుడివైపునను ఒకడిని నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విన్నప్పుడు ప్రభువే స్వయంగా పర్మిషన్ ఇస్తున్నాడు, సెలవిస్తున్నాడు. ఇదిగో నీ కోరిక ఏదో చెప్పు. ఎందుకంటే ప్రభువుకు ముందుగానే తన తల్లి యొక్క కోరిక ఏదో ప్రభువుకు ముందుగానే తెలుసు. కానీ శిష్యుల నిమిత్తం, శిష్యులకు నేర్పించేటటువంటి ప్రయత్నంలో ప్రభు ఆమెకు పర్మిషన్ ఇస్తూ ఉండగా ఆమె అడిగిన కోరిక, దేవుని రాజ్యములో నా 2 కుమారుల్లో ఒకరికి కుడివైపున మరొకరికి ఎడమ వైపున. అనగా బాగా గమనించాలండి, ప్రతి తల్లిదండ్రులకు కూడా, ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు తాగుబోతులు కావచ్చు, వాళ్ళు మందమతులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి టాలెంట్స్ లేకపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి జ్ఞానం లేకపోవచ్చు, కానీ ప్రతి తల్లిదండ్రులకు కూడా తన బిడ్డలు ఎప్పుడు కూడా తమ కంటే గొప్ప స్థానంలో ఉండాలి అని కోరుకుంటారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఆ తల్లి అడిగినటువంటి ఒక విషయంలో తన పిల్లలకు మంచి స్థానం ఇవ్వాలనే కోరిక ఒకటి ఉండగా, రెండోది స్వార్థమై కూడా ఉండొచ్చు అని చెప్పాను. కానీ ఆ యొక్క తల్లికి స్వార్థం లేదు. ఎందుకు అని అంటే, ఒకవేళ ఆ యొక్క తల్లి తన స్వార్థ బుద్ధితో ఒకవేళ ఉన్నట్లయితే తన కుమారుల కన్నా తన భర్తకు నాకు ఇలాంటి స్థానం ఇవ్వు అని అడిగి ఉండవచ్చు. కానీ తన భర్త కోసం అడగడం లేదు, తన సొంత జీవితం కోసం తను అడగడం లేదు. కేవలం తన పిల్లల కోసం మాత్రమే అడుగుతూ ఉన్నది. దీన్ని బట్టి నీవు నేను గ్రహించాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా తన బిడ్డలు వారున్నటువంటి స్థానము కన్నా ఇంకా అధికమైన స్థానములో ఉండాలి అనేటువంటి కోరిక వాళ్ళలో ఎక్కువగా ఉంటారు. ఆ యొక్క ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇదే కోరుకుంటుంటారు, పిల్లల నుంచి కూడా ఇదే కోరుకుంటారు. అదేమిటంటే, ఇదిగో నా జీవితం ఈ విధంగా ఉంది, కానీ నా యొక్క పిల్లల యొక్క జీవితం మాత్రం నాకన్నా ఇంకా ఎక్కువగా బాగుపడాలి అనేటువంటి ఆశ వారిలో ఉంటుంది అని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎన్నో సందర్భాల్లో అంటూ ఉంటారు, మా యొక్క తల్లిదండ్రులకు చిన్న కుమారుడు అంటే ఇష్టము, లేకపోతే పెద్ద కుమారుడు అంటే ఇష్టము, లేకపోతే కుమార్తె అంటే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు అనేటువంటి మాటలు, తారతమ్యాలు మనం చెప్తూ ఉంటాం. కానీ గ్రహించాలి, ఏ తల్లిదండ్రులకు కూడా కుమారుల్లో కానీ కుమార్తెలో కానీ ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒకవేళ కుమారుల్లో ఒకడు తల్లిదండ్రులకు శత్రువుగా మారినప్పటికీ తల్లిదండ్రులకు తన మీద ఎలాంటి తారతమ్యాలు చూపించరు. సమయానుకూలంగా, సందర్భానికి అనుగుణంగా వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడచ్చు, తిట్టవచ్చు. కానీ ఏ తల్లిదండ్రులకి సర్వసాధారణంగా కుమారులు కుమార్తెలో తారతమ్యాలు ఉండవు. ఏ విధంగా అయితే దేవుడు తన ప్రేమను మనుషులందరి మీద, పాపాత్ముల మీదను అదేవిధంగా మంచివారి మీదను తన ప్రేమను కురిపిస్తున్నాడో, తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, సర్వసమానంగానే ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడవచ్చేమో కానీ, సందర్భకు అనుగుణంగా వాళ్ళు పనులు చేయవచ్చేమో కానీ, పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మీద సమానత్వ భావం కలిగి ఉంటుంది అని నీవు నేను ఈరోజు గ్రహించాలి. ఈ యొక్క భావన ఎప్పుడైతే నీలో నాలో కలిగి ఉంటుందో, కుమారులు కానీ కుమార్తెలు కానీ అందరూ కూడా తల్లిదండ్రుల మీద గౌరవాన్ని కలిగి జీవిస్తారు. ఎప్పుడైతే నన్ను ఇష్టపడడం లేదు, కేవలం నా చిన్న తమ్ముని ఇష్టపడుతున్నాడు, పెద్ద తమ్ముని ఇష్టపడుతున్నాడు, పెద్ద కూతుర్ని ఇష్టపడుతున్నారు, చిన్న కూతుర్ని ఇష్టపడుతున్నా అనే తారతమ్యాలు మన మైండ్లో, మన యొక్క హృదయంలో, మన యొక్క ఆలోచనలో మనం అనుకుంటుంటామేమో కానీ తల్లిదండ్రులకు అలాంటి ఆలోచన ఉండదు. కారణం, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా
తన కుమారులు కుమార్తెలు మంచి స్థానంలో ఉండాలి, నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ స్థానంలో ఉండాలి అని వారు ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. మరి ప్రియ సోదరి సోదరులారా గమనించాలి, మన ముఖ్యంగా తల్లిదండ్రులారా, మీ యొక్క పిల్లల పట్ల మీకు సమానత్వ భావము కలిగి ఉన్నప్పుడు మీ యొక్క పిల్లలకు మీరు ప్రతిదీ కూడా కల్పించాలి, మంచి చేకూర్చాలి అన్న ఆలోచన ఉండగా మీరు సమస్తం ఇచ్చి కూడా క్రీస్తుని ఇవ్వకపోతే వారి యొక్క జీవితము శూన్యంగానే మిగిలిపోతుంది అని ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా నీవు నేను నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా మీ యొక్క పిల్లలకు మంచి ఇవ్వాలి అనే తపన మీలో ఉంది. వారికి మంచి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన మీలో ఉంది. వాటన్నిటితో పాటు క్రీస్తును మాత్రం బహుమానంగా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అన్నీ ఉండి క్రీస్తు లేకపోతే వారి యొక్క జీవితము ఖచ్చితముగా శూన్యమైనటువంటి జీవితమని వాక్యం నీకు నాకు తెలియజేస్తుంది. ఒకసారి వాక్యం తీసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం అందరం కూడా గమనిస్తే, మానవుడు సమస్తమును కూడా సంపాదించి ఒక్కటి కోల్పోతే దానికి లాభం లేదు. అదేమిటో ఒకసారి వాక్యం విందామా. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనము. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన తనకు ప్రయోజనమేమి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు లోకమంతని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమిటి? ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యం విన్నప్పుడు తల్లిదండ్రులు మీరు ప్రత్యేకంగా గుర్తించాలి. మీరు ఈ లోకంలో సగం జీవితాన్ని పరిపూర్తి చేసుకొని ఉన్నారు, కానీ మీ పిల్లలు మీ యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ లోకంలో మీరు సగం జీవితాన్ని అనుభవించి ఉన్నారు, మీ యొక్క పిల్లలు అనుభవించడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. ఈ యొక్క జీవితంలో నువ్వు ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నావు, కానీ నీ పిల్లలు తెలుసుకోవడానికి మొట్టమొదటి మెట్టును ఎక్కబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అన్ని గ్రహించినటువంటి అనుభవించినటువంటి తల్లిదండ్రులు సమస్తము కూడా పిల్లలకు మంచి చేకూర్చాలనే ప్రయత్నంలో మీరు సమస్తం ఇస్తూ ఉన్నారు, కానీ చివరికి మీ పిల్లలను కోల్పోతున్నారు. మీరు సమస్తం ఇచ్చి యేసుక్రీస్తుని వారికి ఇవ్వకపోతే మీరు గమనించాలి, మీ పిల్లల్ని మీరు కోల్పోతున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని కోల్పోతారు. దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే ఈ యొక్క ఉన్నటువంటి యొక్క చిన్న జీవితంలో మనకు ముఖ్యమైనవి ఎన్నో ఉంటాయి, అవసరం లేనివి ఎన్నో ఉంటాయి. ముఖ్యమైన వాటి కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అవసరం లేని వాటి కోసం కూడా కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ యొక్క మానవ జీవితానికి ప్రియ సోదరి సోదరులారా ఈరోజు గుర్తించాలి, ఈ యొక్క పండుగ ద్వారా మనకు మరి ముఖ్యంగా ఈ లోకంలో జీవించాలంటే మనకు శరీరం కలిగి ఉండాలి. కానీ ఈ శరీరం కన్నా మించింది మనస్సు. ఆ మనసుకే వేటి మీద కేంద్రీకృతం చేస్తున్నాం, వేటి మీద లగ్నం చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మన యొక్క జీవితం సన్మార్గంలో నడుస్తుందా దుర్మార్గం నడుస్తుందో మనకు తెలుసుకోవచ్చు. కానీ మనసుకు మించింది ఆత్మ అని నీవు నేను గ్రహించాలి. అందుకనే తన తల్లి అడిగినటువంటి ఆ యొక్క కోరిక నీవు నేను గమనిస్తే ఆ యొక్క వాక్యంలో మనం ఇంతకుముందు చదువుకున్న విధంగా యేసు ప్రభువు అవుతుంది, నీ రాజ్యములో, పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో నా యొక్క కుమారులకు కుడి ఎడమ వైపు స్థానం ఇవ్వమంటుంది. ఆ తల్లి ఈ భూలోకంలో జీవిస్తుండగా పేతురు నువ్వు ఒక లీడర్గా పెట్టావు, నా యొక్క కుమారుని నువ్వు లీడర్గా పెట్టు అని అడగడం లేదు. ఈ లోక జీవితం గురించి ఆమె ఆశించడం లేదు. తను కోరుకున్న కోరిక చిన్న కోరిక కాదు, చాలా పెద్ద కోరిక. ఈ లోక సంబంధమైన కోరిక కాదు. ఎందుకంటే ఆమె జీవిస్తుండగా తల్లిగా కోరుకుంటుంది ఏమని, నా యొక్క పిల్లలు నేను చూస్తుండగానే వాళ్ళు మంచి స్థానంలో ఉంటే ఎంతో గర్విస్తారు. కానీ తన తల్లి ఆ కోరికను కోరలేదు. దేవుని రాజ్యంలో కుడి ఎడమ స్థానం ఇవ్వమని కోరుకుంటుంది. అనగా ఆమె అడిగిన కోరిక ఎంత పెద్ద కోరిక నీవు నేను గ్రహించా. ఎందుకంటే ఆ యొక్క తల్లికి అర్థమైంది అదేమిటంటే ఈ లోక జీవితం శరీరంతో నశిస్తుంది, కానీ శరీరం కన్నా మనసు ముఖ్యమని, మనసు కన్నా ఆత్మ ముఖ్యమని ఆ యొక్క తల్లి గ్రహించింది. కావున ఈ లోక జీవితం ముగించిన తర్వాత నా యొక్క కుమారులకు నువ్వు మంచి స్థానం ఇవ్వాలి ప్రభువా అని ప్రభువును వేడుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి మన యొక్క జీవితంలో తల్లిదండ్రులు అడగడం పక్కన పెట్టండి, మానవులమైన మనము దేనికోసం కృషి చేస్తూ ఉన్నాము, వేటి కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, వేటి కోసం మన యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాము, ఒకసారి నీవు నేను గ్రహించాలి. గమ్యం లేనటువంటి మన యొక్క జీవితాలు ఎటువైపు వెళ్ళిపోతాయో నీవు నేను గ్రహించాలి. కావున క్రీస్తును మన గమ్యముగా పెట్టుకోవాలి. ఆ యొక్క తల్లి గ్రహించింది. అదేమిటంటే ఈ యొక్క క్రీస్తు అనబడినటువంటి యొక్క వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, దేవుని యొక్క కుమారుడు. ఆమె గుర్తించింది కావున ఆ యొక్క స్థానాన్ని అడుగుతుంది. మరి తల్లిదండ్రులుగా మీ యొక్క పిల్లలకు మీరు గమ్యస్థానాన్ని గుర్తించి మీ యొక్క పిల్లలకు ఆ యొక్క గమ్యాన్ని అనగా క్రీస్తుని ఇస్తూ ఉన్నారా, లేకపోతే ఈ లోకంలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు మాత్రమే వాళ్ళకి సమకూరుస్తున్నారా? ఒకసారి గ్రహించాలి. కుమారులుగా మీ యొక్క తల్లిదండ్రులు సమానత్వ భావం ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు గ్రహించాలి, ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి తారతమ్యాలు వారికి ఉండదు. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా సమానత్వ భావం ఉంది అని, తల్లిదండ్రులకు అలాంటి భావన ఉంటుందని పిల్లలు గ్రహించాలి. మరి తల్లిదండ్రులకు కూడా అలాంటి భావనను పిల్లలకు ఇవ్వాలి. ఇంగ్లీష్లో కొటేషన్ ఉందండి, ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క మాటను మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే కుటుంబం అనేది ముఖ్యమైనది కాదు, కానీ కుటుంబమే సర్వస్వం. మనం అనుకోవచ్చు ఈ లోకంలో ఒంటరిగా మనం వచ్చి ఉండగా ఒంటరిగా వెళ్ళిపోతామని మనం తెలిసి ఉండగా, మరి నాకంటూ ఎవరు లేరా అంటే నీకు నాకు మన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మీకు దూరం అయిపోయినప్పటికీ నీ తల్లిదండ్రులు మాత్రం వారు మరణించే వరకు నీకు తోడై ఉంటారనే ఒక్క విషయాన్ని పిల్లలు దయచేసి గుర్తించండి. ఎప్పుడైతే మీరు దీన్ని గుర్తించినప్పుడే మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వగలుగుతారు. మరి అదేవిధంగా వాళ్ళు మీకోసం కష్టం చేసి వాళ్ళు పని చేసి వాళ్ళ సర్వస్వాన్ని మీకు పంచి ఉండగా మీరు కూడా రేపు పొద్దున పిల్లలకు మీ యొక్క తల్లిదండ్రులకు ఏమైనా ఇవ్వడానికి ముందుకొస్తారు. ఈ యొక్క విషయాన్ని నేను గ్రహించాలి. అదేవిధంగా మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం అందరం కూడా చదువుకుంటే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, నువ్వు దేన్ని పోగొట్టుకుంటావో, నువ్వు దేన్ని పొందుకోవాలనుకుంటున్నావో ఒకసారి వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తన ప్రాణమును కాపాడు చూచుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకొని ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, తన ప్రాణమును కాపాడుకొనువాడు దాన్ని కోల్పోతాడంట, దాన్ని దేవుని కోసం కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడంట. ఈ యొక్క వాక్యం వినడానికి చాలా చాలా ఏమంటారు నవ్వుకునే విధంగా ఉండవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. ఒక సింహం నీ మీద దాడి చేస్తూ ఉంటే దాన్ని కోల్పోతే నువ్వు దక్కించుకుంటావంటే ఇది నవ్వొస్తుంది. ఎందుకంటే నువ్వు దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే నీ ప్రాణం దక్కించుకుంటావు, లేకపోతే నువ్వు ఏ ప్రయత్నం చేయకపోతే ఆ యొక్క సింహం నిన్ను చంపేస్తుంది. కానీ ప్రభువు నిమిత్తం, సువార్త నిమిత్తం, ప్రభు కోసం తన ప్రాణమును దారవేయడానికి సిద్ధంగా ఉన్నవాడు దాన్ని దక్కించుకుంటానని అర్థం ఏమిటంటే, ఈ లోక జీవితం అశాశ్వతమైన జీవితం అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి మతము కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పే విషయం ఇది. ఇవన్నీ తెలిసినప్పటికీ క్రీస్తు మాత్రం మనకు నూతనమైన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఈ లోక జీవితం అశాశ్వతమైనప్పటికీ శాశ్వతమైన జీవితం ఉంది, అది నాతోనే సాధ్యం. నన్ను అనుసరించువాడు, నన్ను భుజించువాడు, నన్ను స్వీకరించువాడు మరణించినప్పటికీ తిరిగి జీవం కలిగి ఉంటాడు అని ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ లోక జీవితం అశాశ్వతమైనప్పటికీ శాశ్వతమైన జీవితం లభిస్తుంది. అది ఎవరి ద్వారా లభిస్తుంది అంటే క్రీస్తుతో మాత్రమే లభిస్తుంది. అందుకనే ప్రతి గురువు కూడా దివ్య బలి పూజలో క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అనగా మన యొక్క జీవితం అంతా కూడా
క్రీస్తుతో మాత్రమే ముందుకు సాగగలుగుతుందండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో నీతో నాతో ఎవరు కూడా రారు. ఇది నీకు తెలిసిన విషయం. నువ్వు పోయినా నువ్వు పోకపోయినా నీతో ఎవరు రారు. నీకు అన్ని మంచి సమకూర్చినప్పుడు నీతో చాలామంది స్నేహితులు ఉంటారు. నీకు నష్టం కలిగినప్పుడు, నీకు అవమానాలు కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను అందరూ ఒంటరి వారిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయినప్పటికీ నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు నందు నీవు ఉన్నప్పుడు, క్రీస్తు ద్వారా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ యొక్క జీవితం ఒక నూతనమైన జీవితంగా ఉంటుంది. ఎవరు ఉన్నా నువ్వు భయపడవు, ఎవరు లేకపోయినా నువ్వు భయపడవు. ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉంటావు, నీ ప్రాణం పోతుంది అన్నా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇలాంటి ధైర్యాన్ని శిష్యుల ద్వారా నీవు ఈరోజు నేర్చుకుంటున్నావు. అదే మనం పునీత యాకోబు అపోస్తలుడు యొక్క పండుగను జరుపుకుంటుండగా ఈరోజు గుర్తించాలి. యేసు ప్రభు మరణించిన సందర్భంలో అందరూ కూడా చెల్లాచెదురైపోయారు. గెత్సెమనే తోటలో ఆ శిష్యులు వాళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయి పారిపోయారు. కానీ అదే శిష్యులు క్రీస్తు కోసం మిగతా జీవితం అంతా కూడా కేటాయించి క్రీస్తు కోసం ప్రాణాన్ని ఇవ్వడంలో కూడా వాళ్ళు వెనుకంజ వేయలేదు. కారణం, క్రీస్తుని ఎప్పుడైతే పరిపూర్ణంగా తెలుసుకోనగలిగారో వాళ్ళు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే శాశ్వతమైన జీవిత బహుమానం నీకు నాకు ఉంది అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నీవు నేను గ్రహిస్తే, నువ్వు మరణించే వరకు విశ్వాసపాత్రులై జీవించండి, మీ కష్టాలు 10 రోజులు మాత్రమే ఉంటాయి, కానీ నువ్వు మరణించే వరకు నువ్వు విశ్వాసపాత్రుడుగా జీవిస్తే నీకు జీవ కిరీటమును దేవుడు అప్పగజెప్తాడు. అనగా నీకు నాకు ఒక బహుమానం అందుబాటులో ఉంది. ఆ యొక్క బహుమానం సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నావా? కానీ ఈరోజు యాకోబు తల్లి మాత్రం ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభువుని అడుగుతుంది, ప్రభువా నా కుమారులకు ఇరువురికి కూడా కుడి వైపున ఒకరికి ఎడం వైపున ఒకరికి స్థానం ఇవ్వు. ఒకసారి వాక్యం చదువుకుందాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం. మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చియు భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 రోజులు మాత్రమే. మరణించు వరకు విశ్వాసపాత్రులై ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, జీవ కిరీటము కోసం మనం ఏమీ కష్టపడిన అవసరం లేదు, విశ్వాస పాత్రులుగా జీవిస్తే చాలు అని ఈరోజు వాక్యం వింటూ ఉన్నాం. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. ఎంత చక్కగా చెప్తున్నారు. యేసుక్రీస్తు జీవం మన యొక్క జీవితంలో ఉండాలంటే మన యొక్క శరీరంలో క్రీస్తు మరణాన్ని మనం మోయాలంట. ఒకసారి వాక్యాన్ని చాలా చక్కగా గమనించాలి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని మన యొక్క జీవితంలో మనం అనుభవించాలంటే మన యొక్క శరీరంలో క్రీస్తు మరణాన్ని మనం భుజం మీద మోయాలి. అందుకనే మనము ఇది ఒక విశ్వాస రహస్యము అని గురువు దివ్యబలి పూజలు చెప్తూ ఉన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఆ యొక్క ప్రభు మరణించాడు, తిరిగి లేస్తాడు, మరి తిరిగి వచ్చే వరకు మేము వేచి ఉంటాము అనేటువంటి విశ్వాసాన్ని క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఫాదర్ గారు అంటారు దివ్యబలి పూజలో, ఇది విశ్వాస రహస్యము. అనగా ఈ లోక జీవితంలో మనం జీవిస్తుండగా క్రీస్తు మరణాన్ని మోయాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతోమంది అవహేళన చేస్తూ ఉంటారు. మరణించినటువంటి ఒక వ్యక్తిని మీరు పూజిస్తున్నారా? శిలువ మీద ఏమీ చేత కాకుండా బట్టలు లేకుండా చనిపోయినటువంటి ఒక వ్యక్తిని మీరు దేవుడిగా పరిగణిస్తున్నారా అని అవహేళన చేసే రోజులు ఈ రోజులు. మనం ఎన్నో యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, చిన్న చిన్న వీడియోస్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ నీవు నేను మాత్రమే గ్రహించగలుగుతున్నాం. ఆ యొక్క మరణం వెనుక దాగి ఉన్నటువంటి జీవాన్ని కేవలం నీవు నేను మాత్రమే గ్రహించగలుగుతున్నాం. గ్రహించడం మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క జీవం మనలో దాగి ఉండాలి. ఆ జీవం మనలో దాగి ఉండాలంటే మన యొక్క శరీర క్రియలు కూడా స్పష్టమైనటువంటి క్రియలుగా ఉండాలి. అందుకని గలతీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు 5వ అధ్యాయంలో ఎంతో చక్కగా చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టమే, ఆత్మ కార్యములు స్పష్టమే. ఆత్మ కోరునది శరీరం కోరుదానికి విరుద్ధముగా ఉంటుంది. మీకు ఒకసారి చెప్పానో లేదు, ఒక జోక్
ఒక బ్రదర్ గారు పాట పాడుతూ శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా, ఆ యొక్క పాటను ఆ బ్రదర్ గారు ఏ విధంగా పాడారంటే శరీర వాంఛలన్నీ నాలో నివసింపచేయుమయా అన్నాడంట. మనం ఎన్నో సందర్భాల్లో మనకు తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. శరీర వాంఛలు మనలో నివసింపకూడదు, నశింప చేయాలని ప్రార్థన చేయాలి. కానీ మన యొక్క క్రియలు, మన యొక్క జీవితము ఒక విధంగా ఉండి మన యొక్క క్రియలు వేరే విధంగా ఉంటే దానికి ఎలాంటి సంబంధమే లేదు. నీ యొక్క జీవితం స్పష్టంగా ఉండాలంటే అది నీ క్రియలను బట్టి మాత్రమే చెప్పగలగాలి. మనం చేసేటటువంటి అలవాట్లు, మన యొక్క మాటలు, మన యొక్క పద్ధతులను బట్టి మన యొక్క జీవితాన్ని మనం గమనించుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో, గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తారు, ఎన్నెన్నో భాషల్లో మాట్లాడతారు, ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. కానీ వాళ్ళ జీవితం మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. గమనించండి, నేను చెప్పడం కాదు, నేను చెప్పిన విధంగా క్రీస్తు కూడా మీతో ఒకరోజు చెప్తాడు. మాటలు మాట్లాడడం ఎవరికైనా వస్తుంది, గట్టి గట్టి అరవడం ఎవరికైనా వస్తుంది, గట్టి గట్టి ప్రార్థన చేయడం, వాక్యాలు నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకోగలుగుతారు. ఇది కాదు ముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును అనుసరించి జీవించడం. నీ యొక్క జీవితంలో నువ్వు చేస్తున్న పనులు క్రీస్తుకు సంబంధించిన పనులుగా ఉంటున్నాయా, లేకపోతే నీ యొక్క పనులు క్రీస్తుకు అనుసరించే విధంగా లేకుండా కేవలం మాటల్లో మాత్రమే జీవిస్తున్నట్లయితే క్రీస్తు ఎన్నటికీ కూడా ఒప్పుకోడు. నేను బాగా గ్రహించాలి. ఇదే విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి బైబిల్లో పేతురు ఉదాహరణ తీసుకోవచ్చు, ఇంకా ఎన్నో ఉదాహరణ తీసుకోవచ్చు. నాకు ఎవరో కూడా యేసుప్రభు తెలియదని 3 మార్లు పలికినటువంటి ఆ యొక్క పేతురు క్రీస్తు కోసం తక్కిన జీవితాన్నంతా కూడా జీవించాడు. ఆ రోజు గ్రహించాడు, నా యొక్క మాటలు విరుద్ధముగా ఉన్నాయి, నా యొక్క క్రియలు విరుద్ధంగా ఉన్నాయి. అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్న విధంగా వాక్యం చదువుకున్నాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కూడా గ్రహిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సర్వదా మా భౌతిక శరీరములలో మేము యేసు మరణమును మోయుచుందుము, ఏలయనా ఆయన జీవము కూడా మా శరీరముల యందే ప్రదర్శింపబడును. మృత్యువు మాయందును జీవము మీ అందును కార్యసాధకమగుచున్నది దాని అర్థము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించాలి, పౌలు గారు ఎంతో చక్కగా మనకు బోధిస్తున్నారు. సర్వదా అనగా మా జీవిత కాలం అంతా కూడా క్రీస్తును మోయాలి. ఏ క్రీస్తును మోయాలి? శిలువ మీద మరణించినట్టు క్రీస్తును మోయాలి. మీరు తెలుగులో ఒక సామెత వినే ఉంటారండి, చచ్చిన పామును ఎన్నిసార్లు కొట్టినా లాభం లేదు. మరి క్రీస్తు శిలువ మీద మరణించి ఉండగా మరి ఆ మరణించిన క్రీస్తు నువ్వు మోస్తే నీకు జీవం ఎలా కలుగుతుంది అనే ఆలోచనలు నీకు నాకు కూడా రావచ్చు. ఆ యొక్క క్రీస్తు ఈ శిలువ మీద మరణించడానికి కారణము నీకు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి. ఆయన మరణము మనకు నూతన జీవితము. అందుకనే ఈరోజు సువిశేషపట్నంలో యేసు ప్రభు ఆ యొక్క శిష్యుల యొక్క తల్లిదండ్రులకు, ఆ తల్లికి అదేవిధంగా శిష్యులకు కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతను మీకు దాసులై ఉండవలెను, అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క శిష్యులు ప్రతినిత్యము కూడా యేసు ప్రభు పక్కన ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకునే విషయాలు ఏంటంటే, యేసు ప్రభుకి ఎవరు దగ్గరగా ఉండాలి, యేసు ప్రభుకి ఎవరు దగ్గరగా ఉంటే ఎవరికి మంచి స్థానం వస్తుంది, లేకపోతే జనాల్లో మంచి పేరు సంపాదించగలుగుతున్నానా. అందుకని వాక్యంలో మీరు గమనిస్తే ఈ యొక్క సువిశేష పట్టణాల్లో మత్తయి, మార్క్, లూకా మరియు యోహాను, ఈ 4 సువిశేష పట్టణంలో యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఏకాంతముగా ఒంటరిగా వెళ్ళాడంట. ఎందుకో తెలుసా?
ఎందుకంటే ఈ యొక్క శిష్యుల యొక్క ఆలోచన అన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే ఉన్నాయి. మరి లోక సంబంధులుగా ఉన్నటువంటి వారి దగ్గర ప్రభు ప్రార్థన చేయలేడు. కావున వారిని దూరం పెట్టి ఏకాంతంగా తండ్రితో గడపడానికి వెళ్ళాడు. బాగా గమనించాలి, ఇక్కడ యేసు ప్రభు శిష్యులను ద్వేషిస్తున్నాడని కాదు, యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, మీలో మీరు ఎవరు గొప్ప అని భావిస్తున్నారు కదా, మీరు గొప్పవాళ్ళు కావాలంటే శిష్యులు కావాలి, సేవకులు కావాలి, తగ్గింపు గుణాన్ని అలవర్చుకోవాలి. అవి ఉన్నప్పుడే మనము క్రీస్తును స్వీకరించగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రభు ఒంటరిగా వెళ్ళాడు. ఎందుకంటే శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. యూదా ఇస్కరియోతేమో ఎప్పుడు యేసుని పట్టిస్తే సరిపోతుందా అనే ఆలోచనతో అతను పన్నాగాలు వేస్తూ ఉంటే, ఈ యొక్క యాకోబు మరియు వాళ్ళ యొక్క తల్లి ఏమో నా యొక్క కుమారులకు మంచి స్థానం ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటే, మరి మిగతా శిష్యులు సమాజంలో మాకు మంచి పేరు వస్తుందని ప్రయత్నంలో ఉంటే, క్రీస్తు మాత్రం వారికి ఏక జీవితాన్ని, దేవునితో ఏకత్వంలో జీవించేటువంటి ఒక జీవితాన్ని నేర్పిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పండుగ ద్వారా మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క అంశం ఏమిటంటే, ఇదిగో మనలో ఎవరైనా ప్రథముడు కాదలిచిన సేవక రూపం దాల్చాలి. అది ప్రభు మాటలతో చెప్పకుండా తన క్రియల ద్వారా చూపించాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రసంగాలు చెప్పిపోలేదు. ఒకవేళ ప్రభు ప్రసంగాలు చెప్పాలనుకుంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా కేవలం క్రీస్తు ప్రసంగాలతోనే నిండిపోయి ఉండాలి. ఇంకా వేరే ప్రసంగాలు అవసరం లేదు. మనకు గొప్ప గొప్ప మేధావుల యొక్క ఆలోచనలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మేధావులకు తెలివినిచ్చిందే దేవుడు. కానీ ప్రభు ఆ పని చేయలేదు. తను జీవితాన్ని జీవించాడు. తన మాటల కన్నా తన యొక్క క్రియలను చూపించాడు. తన యొక్క ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ తను ఏ విధమైనటువంటి విధేయత తండ్రికి చూపించాడో నేను గ్రహించాలి. అందుకనే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఆ యొక్క ప్రభు అద్భుతం చేసినప్పుడు కూడా తను ఒక మాట చెప్తే అద్భుతాలు జరిగిపోతాయి. కానీ తండ్రిని ప్రార్థించాడు. ఆ యొక్క అప్పమును రొట్టెను తీసుకొని తండ్రికి ప్రార్థించాడు. ఆ యొక్క మరణించిన 12 ఏళ్ల వయసు కలిగిన ఒక బిడ్డ మరణించి ఉండగా తను లేపడానికి కూడా ప్రార్థన చేశాడు. అన్ని సందర్భాల్లో కూడా ప్రార్థన చేశాడు. మరణించిన లాజరు లేపడానికి యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు. మరి శిష్యులకు కూడా ప్రతినిత్యము కూడా ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాడు. క్రియల ద్వారా, మాటల ద్వారా కాదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధంగా అయితే ఈ యొక్క యాకోబు తల్లి ఆ యొక్క స్థానాన్ని కోరుకుంటుందో, ప్రతి తల్లిదండ్రులకు కూడా నాకన్నా నా కుమార్తెలు కుమారులు బాగుండాలని ఆశిస్తారని పిల్లలుగా మీరు గుర్తించాలి. మరి తల్లిదండ్రులారా దయచేసి గుర్తించండి. మీ యొక్క పిల్లల్లో కూడా ఆ యొక్క సమానత్వ భావాన్ని మీరు కనబరచాలి. మరి పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు కావున రాబోతున్న భవిష్యత్తులో మీరు వారిని ప్రేమతో గౌరవించాలని మీరు కూడా గ్రహించాలి. మరి వీటితో పాటు మరి ఒక సక్రమైన జీవితం జీవించాలంటే మనకు శరీరము కన్నా మనసు ముఖ్యమని, మనసు కన్నా దేవుడిచ్చిన ఆత్మ గొప్పదని మనం గ్రహించాలి. మరి చివరిగా ఈ యొక్క గ్రహించిన తర్వాత ఆ యొక్క జీవము, నిత్య జీవము కేవలం క్రీస్తుతో మాత్రమే లభిస్తుందని, ఆ యొక్క క్రీస్తును స్వీకరించాలంటే కేవలం మాటలు గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తే సరిపోదు. నిజమైన జీవితాన్ని జీవించాలి. జీవించే జీవిత విధానం విరుద్ధంగా ఉండి చెప్పే మాటలు మాత్రం చాలా మంచి మాటలు ఉంటే అది ఎన్నటికీ కూడా పనికి రాదు. కావున ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహిస్తున్నాము. కావున క్రీస్తుని స్వీకరించాలంటే మన మాటలతో పాటు మన చేష్టలు, మన క్రియలు కూడా దానికి అనుగుణంగా ఉండాలని, మనమందరం కూడా మానవులం కావున ఎప్పుడో ఒక సందర్భంలో పడిపోతుంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పుడు క్రియల్లో దొరికిపోతుంటాం. కానీ ముఖ్యమైన విషయము అది కాదు. మనల్ని మనం సర్దుకుంటూ, మనల్ని మనం కొత్త విషయాలతో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈరోజు పౌలు గారు మొదటి పట్టణం నేర్పిస్తున్నారు. మరి క్రీస్తు ప్రభు మనకు సువిశేష పట్టణం నేర్పిస్తున్నారు. కావున ఈ యొక్క విషయాలతో మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. యమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీయేసా, నీతి స్వరూప శ్రీయేసా. గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బప్తిస్మము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయుము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రథముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్రము నుండి పానము చేసెను. అతని ఉత్సవము నాడు మేము అర్పించి బలి మీకు ప్రీతికరమునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు
నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసునులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతను మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత యాకోబు గారితోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జౌద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీ సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారం మీ సముఖమును చేరిన ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి ఈ సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన ప్రభువు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల మీదకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడను కాక. ఆమేన్. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు, జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు, అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు, పావనం మగునో ప్రభు. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. నాదు పాత్రత నించబోకు, నీదు ప్రేమ నిరాకరించకు. నాదు పాత్రత నించబోకు, నీదు ప్రేమ నిరాకరించకు. ఒక్క మాట పలికినానే ఆత్మ స్వస్థత నొందెదా, ఒక్క మాట పలికినానే ఆత్మ స్వస్థత నొందెదా, ఆత్మ స్వస్థత నొందెదా. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు, అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు, అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు, పావనం మగునో ప్రభు.
జీవ విందుకు తరలి రమ్మని పిలుచుచున్నవో ప్రభు. జీవ విందుకు తరలి రమ్మని పిలుచుచున్నవో ప్రభు. వారు రక్షకుని పాత్రము నుండి పానము చేసి దేవుని మిత్రులైరి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అపోస్తులుడను ధన్యజీవినైన యాకోబు విజ్ఞాపనము ద్వారా నీ సహాయమును మాకు అందించుము. ఈ పునీతుని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతసముతో స్వీకరించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విష్ యూ ఆల్ హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నొంద తండ్రి క్షమగూర్చు పంపుము క్షేమము. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూర్చు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించు ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.